ఎర్రి పుష్పం లోకేష్, వాడు ఎర్ర పుస్తకంలో అందరి పేర్లు రాసుకున్నాడంట. వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏదో చేస్తాడంట. మేము అనుకుంటే ఈ గ్యాప్లో చేయగలం, అది వాడు తెలుసుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి ఏమన్నా ఒంగోలు ఎంపీగా వెళ్ళబోతుంది. నన్ను తీసుకుపోయి లాస్ట్ మినిట్లో వేస్తే అది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఓటర్స్ ఎక్కువ, నాకు ఎవరూ పరిచయం లేదు. రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇస్తే నేను ఎలా గెలుస్తాను? దీన్ని ఇవ్వటం అనరు, తడిగుడ్డతో గొంతు కోయటం అంటారు. 10 సంవత్సరాల పాటు 2 సార్లు మీకు అసెంబ్లీ సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, అయినా మీరు దాన్ని నిలుపుకోలేకపోయారు. ఎందుకంటే నాకు ఆ రెడ్డి అనే పొగరు, ఆ రెడ్డి అనే అహంకారం, ఆ రెడ్డి అనే ఫీలింగ్ ఉండింటే. మీకు మెగా కుటుంబంతో గొడవ ఉందా, లేకపోతే మీరు రాజకీయంగా విమర్శిస్తున్నాం అనుకుంటున్నారా? సో ఇప్పటికైనా మళ్ళీ